ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ శ్రీ లలితాదేవి కటాక్ష సిద్ధిరస్తు. ఇప్పుడు శ్రీ 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 సురేంద్ర స్వామి వారి ప్రవచనాలను విందాం. భక్తులారా, చీకటి లేనిదే వెలుతురు విలువ తెలియదు, కష్టాలు లేనిదే జీవితంలో సుఖాల జాడ తెలియదు. భాగవతంలోని గజేంద్ర మోక్షంలో నీళ్లు తాగడానికి వెళ్ళిన ఏనుగు మొసలికి చిక్కి ప్రాణాలు కాపాడుకోవడానికి విలవిల్లాడుతూ ఆ మహావిష్ణువుని ప్రార్థించగా ప్రత్యక్షమై మొసలిని చంపి దానికి శాప విమోచనాన్ని, ఏనుగుని కాపాడి మోక్షాన్ని ప్రసాదించాడు. అందువలన కష్టం అంచున జీవితాన్ని మార్చేసే గొప్ప వరం ఉంటుందని నమ్మి ముందుకు సాగిపోవాలి. అదే జీవితమంటే. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. అందరూ నాతో పాటు ఏంది ఈ రాజుగానికి కంపెనీయా? హట్. ఏందే వద్దన్నట్టు ఆగమాగం చేస్తున్నావు? నీ బాబు సొమ్మేం కాదులే. నా పని నేను చేసుకుని పోతా, నేను ఓనర్ గాడు వచ్చి నిన్ను రిలీజ్ చేస్తాడు. పుడితే ఇట్లా పైసలు ఉన్నాడు ఇంట్లో పుట్టాలి. ఓపెన్. నీరజ చెప్పు. కడుపులో బిడ్డ మస్తు కదులుతున్నాడు. అడ్డం తిరిగి కూర్చుండు కదా, గట్లనే అవుతుంది. ఏది అనుకోసారి ఫోని. బుజ్జి, డాడీకి హాయ్ చెప్పు. 2 రోజుల్లో వచ్చేస్తాను చెప్పినా కదా బిడ్డ, పరేషాన్ కాకు. నువ్వు బయటకు వచ్చినా కానీ నిడిచిపోయేది లేదు. ఇద్దరం కలిసి మస్తు ఎంజాయ్ చేద్దాం. ఏంది మీరిద్దరేనా? అంతేలే, ఇంకా అన్నీ అయిపోయినాక నాతో ఏం పని ఉంటుంది? నువ్వు వేరు నేను వేరేందే, మన ఇద్దరం ఒకటి, బిడ్డ ఒకడు, ఇద్దరమైనాం కదా. ఇదో గిట్ల మాటలు చెప్పి పడగొట్టినవుతి. సిగ్గుపడింది చాలు గాని, ఇంతకీ కార్లో ఏం చేస్తున్నావు? అరే చెప్పినా కదా, వైజాగ్ కార్ డెలివరీ అని. గిదే. ఆహా, ఇది ఆ హౌలేగాడు చెప్పిండా? ఎవరు? ఇంకెవడు, ఆ నరసింహగాడు. లేలే, ఆంతో మాట్లాడి మస్తు రోజులైతుంది. ఇది మన ఓన్ డీల్. అవును, చార్జర్ మర్చిపోయినావు. బా సరే,
ఈడు ఇంకో కేబుల్ కొనుక్కుంటాలే, కార్లో ఛార్జ్ పెట్టుకుంటా. సరే గాని 1వ తేదీ ఆపరేషన్ చేయాలని డాక్టర్ అమ్మ చెప్పింది, యాదుకున్నదా? బా యాదికుందే, ఆ లోపల వచ్చేస్తా కదా. ఈ టైంలో నువ్వు పక్కన ఉంటే మస్తు ధైర్యం ఉంటుండే. అగో మళ్ళా షురూ చేసినావు. 2 రోజులే కదా, వచ్చేస్తా, నువ్వు జాగ్రత్త. సరేలే, బాయ్. నా పిల్లానికి సొసైటీకి మనం షాందార్ మెకానిక్, కానీ చేసేది మాత్రం గిదే. అబ్బా ఏమున్నారా రాజుగా, అరే బాగా ఏం చేస్తున్నావు? అరే పక్కపోరా. అరే అరే ఎవడైనా చూస్తాడు, వెళ్ళు, బయటకు వచ్చినంటే మెంటల్. వెళ్ళు పక్కిల్ పక్కిల్ పక్కిల్. న్యూస్ పేపర్ ఏం చదువుతారా, బుక్ పెన్ ఏంలో ఛీ. కాస్ట్లీ ఐటమ్స్ ఏం లేవు కానీ కార్ మాత్రం మస్తుంది. శానిటైజ్ చేస్తే మజా వస్తుంది. ఈడనే పెట్టాలన్నారా? నీ అవ్వ. ఏంది వస్తలేదు? పొద్దుగానే ఏ సంగీగాని ముఖం చూసినా అరే నరసింహ ఏడునో బే. సెట్లో ఉన్నారా భయ్? ఏంది? అరే నువ్వు చెప్పిన బండితానికి వచ్చిన బండ్లో ఏం దొరికినాయి? నా లవడ దొరికింది, చెప్పేది నువ్వే. బండిలోనే ఉన్నా, ఇరుక్కపోయినా, డోర్ ఓపెన్ అయితలే. ఏం మాట్లాడుతున్నావురా? ఇనస్తలేదు. బండినే లేపినవా? ఏడా? అరే బండి లేపడం ఏంద్రా బాడకో, బంద్ అయిపోయింది. హలో హలో ఏంది? బాలయ్య? హలో అరే 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 బాలయ్య చిరంజీవి ఏంద్రా, ఇనస్తలేదా? ఓపెన్ అయితలేదురా. హలో వినస్తలేరా? రేయ్, ఏంది? హలో యవ్వ, నా ఫోన్ ఒకటి సిగ్నల్ రావట్లేదు. హలో నీ అంకమ్మ. పాస్వర్డ్ పాస్వర్డ్ మంచి నాకే తెలియదు.
పాస్వర్డ్ 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 నా మొగ్గలో పాస్వర్డ్. రే నరసింహ, నువ్వురా దోస్తుగాను అంటే. అరే తొందర రారా, ఏ సాలిగా నీకు చెప్పిన అర్థం కాలేడ, సిగ్నల్ లేదురా. అరే నరసింహ, రే నరసింహ, అరే ఏం చూస్తున్నావురా నరసింహ? హే రారా. మీసాలు రే దాదా కార్లో ఉన్నా. రే రారా. రే రే నరసింహ, రే రే నరసింహ, అరే లోపటే ఉన్నారా? నేను వస్తానని తెలుసు కదరా. అవు రాజుగాడు ఫోన్ చేసిండా? నాకేం చేయలేదన్నా. రే నరసింహ కార్లా. ఏ ఆడున్నా ఈడున్నా అంటుడు, సిగ్నల్ కలుస్తలే అసలు. రే నువ్వే పంపినావు కదరా. రే నరసింహ కార్లా. అరే కార్లో ఉన్నారా? రే నరసింహ, రే 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 నరసింహ, రే వెళ్ళిపోకురా. అరే లోపటే ఉన్నారా? ప్లీజ్ రా. అరే నరేష్ గారి కోసం వచ్చినవరా ఫాల్తుగా? రే నేను వస్తానని తెలుసు కదరా. రే నువ్వే పంపినావు కదరా. రే నరసింహ. ఏందే, నేను కూడా 100 అయినా నీకు నవ్వాకతలేదు కదా? అన్నా 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 ఇటు కార్లా. అన్నా 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 అన్న ఇటు చూడు. అన్నా 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 అన్నా. ఒక్కడైనా పట్టించుకుంటలేడు. అసలు వినపడుతుందా?
నమ్ముతున్నాను కాబట్టి నీ పక్కనున్నాను. ఇది పోగొట్టుకుంటే మాత్రం ఇక నువ్వు మళ్ళీ అనాథవైపోతావు. డాక్టర్ చక్రవర్తి. ఫోన్. అరే మళ్ళా పోయింది. ఇదెవరు? జనరల్గా ఆడియో కన్సోల్ అనగానే అందరూ బ్లూటూత్ MP3 ప్లేయర్ మాత్రమే అనుకుంటాం. కానీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కార్లలో ఇదొక పవర్ స్విచ్ లాంటిది. దీన్ని డిస్కనెక్ట్ చేస్తే కార్ స్టార్ట్ అవ్వదు, డోర్స్ ఓపెన్ అవ్వవు. ఒక రకంగా ఇది కూడా ఒక కీ లాగా పనిచేస్తుంది అనమాట. సిస్టమ్ ఇన్సర్ట్ చేస్తే చూద్దాం. లాక్ ఓపెన్ అవుతుందా? హలో. A thief is a man in greed. హలో A liar is a man in fear. సార్ ఈ కారు ఓనరా సార్ మీరు? Hmm. సార్ బతికిచ్చిరు సార్, మీకోసమే చూస్తున్నా. నిన్నటి సంధి కార్లో ఇరుక్కపోయినా సార్, డోర్ వస్తలేదు. జరొచ్చి లాక్ తీయరు సార్ ప్లీజ్. తిండి లేదు, పండ లేదు, నీళ్ళు లేవు, దాహమైతాను సార్, సచ్చే లెక్కున్నా. Dehydration. ఇంతకీ నువ్వెవరమ్మా? సార్ నా పేరు రాజు. పక్క పుంటిపోతుంటే కార్ డోర్ ఓపెన్ ఉండే. కుక్కలేమైనా దూరనీయమో చూడనీకి లోపలికి వచ్చినా తెలవకుండా డోర్ బంద్ అయింది సార్. తీద్దామంటే వస్తలేదు. నిన్నటి సంధి గుద్దల్దం చేస్తుంది. ఎంత మంచి
మంచివాడవయ్యా నువ్వు. ఊర కుక్కలున్నాయేమో అని ఊరికేకి చూస్తున్నావా? అంటే ఇది సోషల్ సర్వీస్. వెరీ గుడ్. సో రోజు రోడ్డు మీద ఉన్న కుక్కల్ని ఇలాగే పట్టుకుంటూ ఉంటావా? చత్ కుక్కలు పట్టుడైంది మెకానిక్ నేను. ఓ అలానా? ఇలా రోడ్ల మీద ఆగిన కార్లు ఎక్కి రిపేర్లు ఏమన్నా ఉంటే చేసేసి వెళ్ళిపోతూ ఉంటావన్నమాట. అసలేవి ఆశించకుండా. ఇది సోషల్ సర్వీసే. ముచ్చట్లా పిడికొచ్చి డోర్ ఓపెన్ చేయ ముందు. అరే మాట్లాడవేంద్రా? అబ్బో, అప్పుడే సార్ నుంచి రాదాకా వచ్చేసావు. వీడికొచ్చి డోర్ ఓపెన్ చేయకపోతే బాత్ బహదూర్ జాతా. రే మాదర్ చోట్ చెప్తుంటే అర్థమవట్లే. వచ్చి డోర్ ఓపెన్ చేయి నీ అబ్బా. రే మాదాపూర్ మంచిగా చెప్తున్నావు, వచ్చి డోర్ తీ. అరే హౌలే, నేనేమైనా రేడియో యాంకర్ అనుకున్నావా బే? అరుస్తుంటే గమ్మున ఎంజాయ్ చేస్తున్నావు. వచ్చి డోర్ తీవే బేవకూఫ్. రే నీ అరే ఉల్లిగా ఉన్నావా మింగేసినావా? లాక్ తీ బే. అయినా ఏం బండ్రా ఇది? సస్పెన్షన్ దొప్పింది, డోర్ పడితే ఓపెన్ కాదు. ఇంజన్ ఉందారా అసలు? స్క్రాప్కి కూడా ఎవడు తీసుకోడు. నా షెడ్డుకు తోలుకపోయి షోరూమ్ బండి లెక్క చేయిస్తా. వచ్చి లాక్ తీ. స్క్రాప్. ఈ అబ్బాయి ఇప్పటివరకు స్క్రాప్ బండ్లో ఎరికిన అనుకున్నా. అర్థమైంది, కావాలని లాక్ చేసినావు. ఎవ్వడు తెలియదేందనుకున్నా. అద్దాలకు 100% తింటేసినావు. పగలకుండా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వేసినావు. ఎవ్వరికి వినపడకుండా సౌండ్ ప్రూఫ్ చేసినావు. బండేం దూకుతలేదనుకున్నా. సస్పెన్షన్ కూడా లాక్ చేసినావు. అరే జామర్లు కూడా నువ్వే పెట్టినావులే, వాడకవు. సిగ్నల్ అందుకనే వస్తలేదు. నాకు వీడియో పంపనీకి జామర్లు ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసినావు. లాక్ చేయాలన్నా అన్లాక్ చేయాలన్నా మొత్తం నీ కంట్రోల్లో పెట్టినావు. రిమోట్ కంట్రోల్ లెక్క. షార్ప్ అండ్ స్మార్ట్. అయ్యగారు పని అయిపోయింది. నా పని ఇప్పుడే మొదలైంది. నేను కాల్ చేసినప్పుడు రా. సరే అయ్యగారు. హెల్ప్ 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 వినపడుతుందా? నన్ను కార్లో పని చేసిండు. అమ్మ వినపడుతుందా? నన్ను కాపాడండి. ఇది గజేంద్ర మోక్షం కాదు, నువ్వు ఏనుగువి కావు. పిలవగానే దేవుడు అలా వచ్చి కాపాడటానికి. అరే పుస్తిల్గా, నా గురించి నీకు తెలియదు. కిస్వంటి బండ్లు మస్తు డీల్ చేసిన. నేను బయటకు వచ్చినాక సావే నీకు నా చేతిలా. అవునవును, లాక్ చేయని కార్ని అన్లాక్ చేసి ఎంటర్ అయ్యావు చూడు, అప్పుడే అర్థమైంది నువ్వెంత ఎక్స్పర్ట్. రేయ్! నువ్వు కార్లో లేవు, నా కాళ్ళ కిందున్నావు. ఇట్స్ యువర్ 11th hour. నీ అరుపులో ఆ అద్దాలు దాటి వెళ్ళావు. నీ కాళ్ళు ఆ కారు దాటి కదలవు. నీ ఆకలితో చెప్పే ఓర్చుకోమని, దాహంతో చెప్పే నీతో స్నేహం చేయమని, నిద్రతో నిజం చెప్పే నువ్వు శాశ్వతంగా నిద్రపోతావని. అరే పాగల్గా ఆపు బే నీ హౌలే మాటలు. నువ్వేమైనా సైన్ యాక్టర్ అనుకున్నావు బే? డైలాగులు వీక్తున్నావు. బెదిరిస్తే బెదర్ నీకు నేనేం చిచ్చోరే గాని కాదు నీ లెక్క. షేర్ని బే, షేర్. I know you are a tough nut. I'm not going to crack you. I'm going to crush you. ఏంది బే నట్టు వోల్ట్ అని ఇంగ్లీష్లో వెళ్తున్నావు? అర్ధ గంటలో బయటికి వస్తా. నువ్వు ఎక్కడున్నా ఎత్తుక్కుంటూ వచ్చి మరి నిన్ను చంపుతా. గా తర్వాత కడక్ చాయ్ తాగుతా నా కొడక. All the best. నీకు దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు. దారిలోకి వచ్చిండు కొడుకు, ఏసీ వేసిండు. ఇది
మొత్తం సీల్ చేసిండు కొడుకు. అన్నా, నన్ను విడిచిపెట్టే అన్నా, నీకు పుణ్యం ఉంటుంది. రెండో కాలుకే రేని అప్ప నుంచి అన్నకొచ్చేసా. అన్న తిండి నీళ్ళు లేకపోయే లెక్క ఉన్నా అన్న, విడిచిపెట్టు. అప్పుడేనా? ఇంకా చాలా ప్లాన్ చేశానే. నీ చావు ఇప్పుడే చల్లగా మొదలైంది. సంపుడైందిరా. నేనెవరో నీకు తెలుసా? నీకేం కావాలి? 3 క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్తే వదిలేస్తావా? ఆన్సర్ చేయి. నువ్వు మస్తు కుషేలా చేస్తా. పూచో. నువ్వెవరు చెప్పు. నువ్వు ఎవరు? దొంగని. కారులోకి ఎందుకు వచ్చావు? ఇంకెందుకు? దొంగతనం చేయనీకి. పారాసైట్స్, పరాణ జీవులు. మీరు బతకడం కోసం ఎదుటి వారిని బలి తీసుకోవడానికి కూడా వెనకాడని జాతి. దొంగతనం చేసినందుకు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వనీకి నేనేమన్నా పెద్ద పెద్ద దొంగతనాలు చేసినానా? నేను కొట్టేసిన కార్ల డెక్కులు, ఫోన్లు, హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు, గిట్ల చిన్న చిన్నవి సాబ్. అబద్ధం. అరే నిజం సాబ్. 3 క్వశ్చన్స్ అయినాయి కదా, నన్ను విడిచిపెట్టు, ఖుష్ అయితా. ఓకే, నీకు 30 సెకండ్స్ టైం ఇస్తా. ఒక్క కాల్ చేసుకో, నిన్ను నువ్వు కాపాడుకో, ఖుష్ అయిపో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హలో నరసింహ, చెప్పరా. టైం లేదు నేను చెప్పేది. నువ్వు చెప్పిన కార్లో దొంగతనం చేయనీకి వచ్చి ఇరికినా. అరే ఈ ఓనర్ గారు సైకో లెక్కుండు, జల్దొచ్చి నన్ను కాపాడు. దొరికినావా? అబ్బా నమ్మల్నా? రేయ్ ఫాల్తుగా నన్ను సంపే లెక్కుండ్రు, అర్థం చేసుకో. దొంగ దొరికితే తన్నకుండా ఫోన్ చేతికి ఇచ్చి దావతిస్తుండారా? రే బేకార్ గైడ్ నన్ను కార్లో లాక్ చేసి టార్చర్ చేస్తుండ్రా. ఎవడ్రా ఫోన్లా? ఆ బేకర్ రాజు గారు మళ్ళీ కహానీ షురూ చేసిండు. అరే 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 మాకి కసం నిజంరా నేను చెప్పేది. అరే రారా జల్దీ. రేయ్ రేయ్, మలక్పేట్ బండి మ్యాటర్ లో షేర్ ఇవ్వాల్సి వస్తుందని గిట్లనే చేసినాం. అది కాదు. వదిలేసిన. రేయ్ రేయ్ న్యూ ఇయర్ పార్టీ గోవాలో సెట్ చేసుకున్నా. రేయ్. నేను హైదరాబాద్ రాగానే నా షేర్ నాకు రేయ్. ఇవ్వాలి. రేయ్ రేయ్ ఇది అట్లా కాదురా రే. హలో సమజైందా? హలో నీరజ. హలో హలో నీరజ. ఆపర్చునిస్ట్, అవకాశవాది. నీ జేబులో డబ్బులైపోతే పక్కోడి జేబులో చేతులు పెడతావు. ఎవరు లేని కారులో కాలు పెడతావు. నీ అవసరం ఎవ్వడు ఏమైనా నీకు అనవసరం. ఇది నీ క్యారెక్టర్. 100కి కాల్ చేసుంటే కేసు ఫైల్ అయినా కనీసం ప్రాణాలు దక్కేవి. బ్యాడ్ లక్. రే నీ సావేంద్రా అసలు. నీ కార్లో ఏమైనా కొట్టేసినానా? ఎంతైతే అంత ఇస్తా. ఓర్నన్నా కిడ్నాప్ చేసి దమ్కియాలనా?
బలిసినోను కదా, మస్తు సెటిల్మెంట్లు ఉంటాయి. మన దగ్గర ఖతర్నాక్ గ్యాంగ్ ఉంది, పుకెట్లా చేయిస్తా. అరే నువ్వు సైలెంట్గా ఉండకరా, మాట్లాడరా. పోనీ మస్తు పోరిని సెట్ చేయమంటావా? ఇటువంటి మామూలుగా నేను చెయ్యా, నీకోసం దోస్తానాలో చేసి పెడతా. పింప్, బ్రోకర్, నువ్వు ఎవడివ్వే అసలు? నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు? a person who cures diseases. అరే ఏందిరా నీ లొల్లి? దొంగ దొరికితే పోలీసులకు పట్టియాలి, లేదా 4 తన్నాలి. అంతేగాని నేను లొల్లి చెప్తా ఈను, నువ్వు చేసింది చెప్పు, ఇట్లా శాడిస్ట్ కథలు పడుతున్నావేందిరా? అరే నువ్వు మాట్లాడరా, సైలెంట్గా ఉండకరా రే. అర్థమైంది, నీ పెండ్లమో బిడ్డనో నాలాంటోని కనెక్ట్ అయి ఉంటుంది, అందుకే నువ్వు ఇట్లా తయారైనావు. నీ బిడ్డనే కదా, కిరాకుంటుందా? అరే పాగల్గా ఫోన్ కట్ చేసినావు ఇంద్రా, ఏం కావాలరా నీకు? మాకి ఇందిరా ఇది ఏం చేస్తున్నావు? ఏం గ్యాస్ రా ఇది? పాడకవు, ఆపరా. అరే అరే సీరియస్గా చెప్తున్నా, మసాక్ కాదు. రే అరే ఎందుకురా నవ్వుతున్నా? నా చేత్తో నీకు తొడుగుతానో లేదో బిడ్డ. ఈ కేసుకి 25,000 సార్, అది ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. నైట్ ఉండి పొద్దునే వెళ్ళొచ్చుగా. సార్ నేను వెళ్తాను సార్, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈసారి దొరికితే నైట్ అంతా సెల్లో పెడితే సరిపోద్దన్నమాట. సర్లే వెళ్ళు. సారీ, డ్రైవర్ కాడు ఆడియో సిస్టమ్ వేయించుకుని డబ్బులు లేకుండా తిరుగుతుండే, అది నా అకౌంట్లో పడింది. ఆడియో సిస్టమ్ తీసుకుందామని పోతే ఆడేమో కేసు గీసని ఇట్లా. అబద్ధం చెప్పకు. ఆ కార్కి డ్రైవర్ లేడని ఓనర్ చెప్తుండు. దొంగ దొంగ అంటుంటే ఎంత బాధ అవుతుందో తెలుసా? అసలు దొంగతనం చేయాల్సిన అవసరమే వచ్చింది. కేసు ఏమైంది? పైసలు ఇస్తే ఏమైనా అవుతుంది. పైసలు పోతే పోయినాయిరా, కానీ ఆ స్టేషన్లో చూసిన చూపులు, వేసిన చేతులు నీకు కనిపించావుగా?
చెప్పు మా. ఏంటి జాబ్ రిజైన్ చేసావంట? అవును, రిజైన్ చేసిన. ఏమైంది? రేపు షాప్కి వచ్చినప్పుడు చెప్తాలే ఆ విషయం. నేను లీవ్ తీసుకున్నాను. సరే అయితే ఎల్లుండి కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. జాబ్ విడిచిపెట్టుడేంది? అరే అడుగుతున్నా కదా చెప్పు. ఇంట్లోకి ఇంకొకరు రావాలంటే ఎక్కువ నిలబడొద్దని చెప్పింది డాక్టర్ అమ్మ. మెంటల్ డాక్టర్ దగ్గర పోయినావా ఏంది? నిజంగా మరి ఇప్పటి వరకు చెప్పలేదేంది? చెప్పనీకి సంతోషంగా ఉన్నానా నేను? పొద్దుగాళ్ళుండి ఆ స్టేషన్ మెట్ల మీద కూర్చోపెట్టినావు నన్ను. ఇంకెప్పుడు ఇట్లా జరగదు. బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా. చూడు రాజు, నువ్వు దొంగతనం చేసిన వస్తువుకి ఈ సొసైటీలో విలువ ఉంటుందేమో కానీ ఒక దొంగగా నీకు, నీ ఫ్యామిలీకి విలువ ఉండదు. ఇంకెప్పుడు చేయనని చెప్తున్నా కదా. ఈ ఒక్కసారి నన్ను నమ్ము ప్లీజ్. నమ్ముతున్నాను కాబట్టి నీ పక్కనున్నాను. ఇది పోగొట్టుకుంటే మాత్రం ఇక నువ్వు మళ్ళీ అనాథవైపోతావు. నీరజది పిచ్చి కోపం వదిలేసిపోయినా పోతుంది. ఏందే కిక్కి అని నవ్వుతున్నావు? వాళ్ళ ఇంట్లో సంపుతారని తెలిసిన నా కోసం అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుంది. అంతా మొండిది. అందుకే కదంటే నాకు సత్యంత ప్రేమ. ఇంత జరిగాక కూడా నేను ఎందుకు మారలేదో తెలుసా? దానికి కూడా కారణం నమ్మకమే. సర్లెత్తి, నీకు చెప్పినా అర్థం కాదు. పో. అగో మళ్ళా కిక్కి. ఓ ఎడిగిపోతావు? ఆడు నన్ను లాక్ చేసిండు, నేను నిన్ను లాక్ చేసిన. ఇద్దరం ఈడనే ఉండాల. అసలు ఎవడి సైకోనా సంకిగాడు? కాకా, చాలా దాహమవుతుంది. అసలే మస్తు పరేషాన్లో ఉన్నా. ప్లీజ్ కాకా, ఇడ్చేసి. రాయ్ ఎవడ్రా నీకు కాక? తప్పుడు నా కొడుకులో వరుస కలిపితే కాలిపోద్ది నాకు. సారీ సాబ్, తప్పైంది. దిమాగ్ ఖరాబ్ అయింది. గిట్లనే ఉంటే గాడికి నాకు ఖరాబ్ అవుతుంది. ప్లీజ్ ఇడ్చేసి. సరే, నీకు పని చెప్తా, చెయ్యి. క్వశ్చన్లు అన్నావు, ఇప్పుడు పని అంటున్నావు. అసలు నీకేం కావాలి సాబ్? నాకేం కావాలో నాకు బాగా క్లారిటీ ఉంది. ఫస్ట్ నువ్వేమిటో నీకు తెలియాలి. కార్లో బుక్కు పెన్ను ఉన్నాయి, తీసుకో. అందులో నువ్వు ఈ మధ్య చేసిన 4 దొంగతనాలు రాయి. రాసిన. చదువు. పర్లేదు, చదువు. బోయిన్పల్లి బస్ స్టాండ్ కాడ పోరి సెల్ ఫోన్ ఒకటి కొట్టేసిన. కోటిలో ముసలోని పర్సు లేపేసిన.
పంజాగుట్ట హాస్టల్లో ల్యాప్టాప్ లేపేసిన, మీర్పేట్లో ఒక కార్లో టెక్ లేపేసిన. అబద్ధం. నిజం సాబ్. అరే నీకెట్లా చెప్తే అర్థమవుతుంది? అర్థం కావాల్సింది నీకు. నీ జీవితం మొత్తంలో నువ్వు చేసిన 4 మంచి పనులు అందులో రాయి. రాసావా? నీ చేతిలో పెన్ను దొంగతనం అంటే దూసుకెళ్ళింది, మంచి అంటే ఇంచు కూడా కదల్లేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నువ్వు ఎలాంటి వాడివో? మీ లెక్క పైసలుంటే కిస్వంటి మాటలు నేను మస్తు చెప్తా సాబ్. గాడుంటే తెలుస్తుంది ఆ బాధ ఏందో. అరే మళ్ళీ ఏమైంది సాబ్? వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, ఇల్లీగల్ మైనింగ్తో ప్రభుత్వాలను శాసించే మైనింగ్ కింగ్ని ఒక్క పిల్తో బయటకు రాకుండా చేశారు. సీఎం కావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక పెద్ద పొలిటీషియన్ని పిల్ వేసి అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసిన ఒక ఫైటర్ మీరు. ఏంటి సార్ పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటున్నారు? చంపేస్తారని భయం లేదా? బతుకు గొప్పగా ఉండాలి, చావుకి అర్థం ఉండాలి. అయినా మనం పుట్టిన మరుక్షణం నుండి చావు కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఇక భయం ఎందుకో? జీవితానికి గొప్ప డెఫినేషన్ చెప్పారు. దీనికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నేను అనాథని. ద గ్రేట్ టీచర్ డాక్టర్ శ్రీనివాస్ గారు పెంచి పెద్ద చేశారు. వారెప్పుడూ ఒక మాట అనేవారు, మూర్ఖుడి మాటల కన్నా మేధావి మౌనం సొసైటీకి చాలా ప్రమాదమని. నన్ను నేను మేధావిని పరిచయం చేసుకోను కానీ కళ్ళ ముందు తప్పు జరుగుతూ ఉంటే మాత్రం మూర్ఖుళ్ళా మారిపోతాను. గ్రేట్ సార్. 10 మంది మంచి కోసం ఫైట్ చేసే మీకు పర్సనల్గా ఒక నష్టం జరిగింది. సరైన జస్టిస్ కూడా జరగలేదని మీరు ఫీల్ అవుతున్నారు. దాని మీద మీ రియాక్షన్? నువ్వేందో నీ రేంజ్ ఏందో అర్థమైంది సాబ్. నన్ను ఇడిసి మంచి పనులు చేసి ఈ బుక్ అంతా నింపేస్తా. చంపుతానన్న భయంతో మారుతానంటున్నావు. తప్పు తెలుసుకుని కాదు. ఏదైతే ఏంది సాబ్, మారటం కదా కావాల్సింది. మాఫ్ చేసి ఇడిచేసేయి. అంతేనంటావు? అంతే సాబ్. ఇంకెప్పుడు ఇలా చేయవుగా? ఖాళీ మంచి పనులు చేస్తా సాబ్. కక్క ముక్క మందు గిందు అన్నీ బంద్ చేస్తా. నమ్మొచ్చా? మాకి కసం సాబ్. ఓకే, పార్కింగ్ బటన్కి రైట్ సైడ్లో ఉన్న బటన్ని ప్రెస్ చేయి. లాక్ ఓపెన్ అయిందా? అయితే లేదు సాబ్. ఇంకోసారి ప్రెస్ చేయి. నొక్కినా అయితే లేదు. స్టక్ అయిందేమో, కొంచెం గట్టిగా ప్రెస్ చేయి. రే పాగల్గా ఏంద్రా ఇది? బాంబెట్టినావు నా చంపనీకి. అరే రే, మిస్టేక్ అయిపోయిందిరా. నాకు రైట్ సైడ్ అంటే నీకు లెఫ్ట్ సైడ్ కదా. సారీరా. ఆపరా దీన్ని. ఏంటి ఆపేది? నేను స్టార్ట్ చేస్తేనే ఆపగలను. ఇంకో విషయం, ఎస్కేప్ అవ్వాలని వైర్లు కట్ చేసావో అప్పుడే పోతావు. రే, నీకు టైం తక్కువ ఉందనుకున్నాను కానీ మరి ఇంత తక్కువ అనుకోలేదురా. ఆగిపోయిన కార్ ఎక్కి చాలా లాంగ్ జర్నీ చేసావు. ఇంకా సేపట్లో నీ ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవుతావు. గుడ్ బై. కట్ చేయి, నేను చెప్పేది. ఈ పాగల్ నా కొడుకు మనల్ని ఎట్లయినా సంపాలని చూస్తుండు. ఎట్లయినా మనం బయటపడాలి. మనం ఈడున్న సంగతి ఆయనకి తెలిసేలా చేస్తే చాలు, సేఫ్ అయినట్టే. ఏం చేయాలో నాకు సమజైంది.
తేజ, నువ్వు పరిశాన్ కాకు, నేను వచ్చేస్తా. అన్నా 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 వినపడుతుందా అన్నా? కారు లోపట అన్నా 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 కార్లా అదే కార్లా అన్నా అన్నా వినపడుతుందా? కారు లోపట అన్నా అన్నా హలో, ఆ దుకాణం బంద్ చేసి బతకడానికి చాలా కష్టపడ్డా. బాంబు పేలుతుందన్న భయం, కష్టపడకుండా బతికేస్తున్నావు. దొరికితే కదా దొంగ అనే ధైర్యం. రే, ఆ బాంబు మాత్రమే డమ్మి. బండి ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉన్న బాంబు. నీకు 12 గంటలు టైం ఇస్తున్నాను. నువ్వు బతకాలంటే నాకు నిజం చెప్పాలి. నువ్వు చేసిన క్రైమ్స్ ఒప్పుకోవాలి, లేదంటే it's time for me to relax, but not for you. వైపర్ పైపు నేనేమైనా టెర్రరిస్ట్నా? నేను చేసిన తప్పేందో చెప్పమంటాడు. చిన్న చేస్తేనేమో దొంగని సాగు కొడతారు, పెద్దవి చేస్తేనేమో లీడర్లను చేస్తారు. అసలు ఈ దునియానే ఇంత. కీడేమో నన్ను కుక్క లెక్క కట్టేసిండు. ఆడ నీరజ ఎట్లుందో ఏందో.
నేను చెప్పేటి తినుసారు. ఎంత సోచాయించినా నా దిమాగ్ మొత్తం రివైండ్ చేసి చూసిన గి ఫోన్లు, ల్యాప్టాప్లు, పర్సులు గివి తప్ప నాకేం కనపడతలేదు సారు. నీకు అవసరం మాత్రమే కనబడుతుంది, మిగతావన్నీ అనవసరం కదా. నువ్వు ఎవరో అనుకుని నన్ను పట్టినావు సాబ్. నాలాంటి పట్టినీకి ఇంత హైటెక్ సెటప్ అవసరమా చెప్పు? కూలింగ్ పెట్టినావు, గదేందో గ్యాస్ పెట్టినావు, ఏదో పెద్ద బాంబు గిన పెట్టినావు. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు నేను కొట్టేసిన దానికన్నా ఈ టార్చర్గా ఎక్కువ ఖర్చు పెట్టినావు. నేను చచ్చిపోయే ముందైనా చెప్పు సారు, గీయన్ని ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చంపేశా? కొన్ని రోజుల క్రితం చేతికి మట్టంటకుండా, మూడో కంటికి తెలియకుండా ఎందుకు చంపేశా? సాబ్, మీరు అట్లా మాట్లాడుతుంటే భయమవుతుంది. నాకేం తెలియదు సాబ్. రాయ్, నేను సర్జరీ చేస్తే ఎంత డెడికేషన్తో చేస్తానో, మర్డర్ చేసిన అంతే డెడికేషన్తో చేస్తా. నిజం చెప్పకపోతే నువ్వు ఉన్న కారులోనే నీకు సమాధి కడతా. అమ్మ తోడు నాకేం తెలియదు సాబ్. నిజం ఒప్పుకుంటే జరిగే నష్టం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, చెప్పకపోతే జరిగే నష్టం గురించి నేను ఆలోచిస్తున్నాను. నీరజ ఏజ్ 24, క్యూమార్ట్లో పనిచేసి రిజైన్ చేసింది. రేపు తనకి డెలివరీ. 10 గంటలకి హాస్పిటల్కి వెళ్ళడానికి క్యాబ్ ఎక్కుతుంది, కానీ ఆ క్యాబ్ హాస్పిటల్కి వెళ్ళదు. సాబ్ 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 నీ కాలు మొక్కుతా, నీరజన్ ఏం చేయొద్దు సాబ్. అరే సాబ్ సాబ్ ఇను ప్లీజ్, నీరజన్ ఏం చేయొద్దు సాబ్. అరే అరే పాడకు, నీరజ జోలికి పోయినావు అంటే నీ సబ్ సబ్ సబ్. అరే సబ్ 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 ప్లీజ్ సబ్ 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 నన్నేమైనా చేసుకో సబ్. నీరజన్ ఏం చేయొద్దు సబ్ ప్లీజ్ సబ్ 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 నీకు పుణ్యం ఉంటుంది సబ్. అరే నీరజ నేను చెయ్యొద్దు, నీ కాలు మొక్తా. సబ్ ప్లీజ్ సబ్. నీరజ నేను చేయొద్దు సబ్. నరేష్ గాడు बहुत सटीक है. ती जल्दी 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 लाओ. उधर का ती पे जल्दी गट्टी लागू. जल्दी जल्दी है.
నీరజన ఎట్లా కాపాడాలి? దేవుడికి దండం పెట్టుకో. పెట్టబోతే మీ దేవుడు బాగుపడతాడా? మనం అనుకునేది జరిగినప్పుడు తెలుస్తుంది దేవుడి విలువ. దేవుడా, నీరజని కాపాడు. దేవుడా, నీరజని కాపాడు. నీరజని కాపాడు. ఇది నీరజకు రాసిన మందు. నువ్వెవరో ఇదంతా ఎందుకు చేస్తున్నావో సమజైంది. నన్ను చూస్తున్నావుగా డాక్టర్ సాబ్, ఫోన్ చేయి, బాత్ కరేంగే. నీ బిడ్డ శ్రావ్య గురించే కదా ఇదంతా? అబ్జర్వేషన్, న్యూస్ పేపర్స్ పెట్టింది నువ్వు చలి కాచుకోవడానికి కాదు, నిజం తెలుసుకోవడానికి. నీ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు సాబ్? అది ఆత్మహత్య కాదురా, హత్య. నీలాంటి చిన్న దొంగలు, చిల్లర దొంగలు చేసిన హత్య. నా ఒక్కగానొక్క కూతురు శ్రావ్య చాలా తెలివిగలది. గొప్ప సైంటిస్ట్ అవ్వాలనేదే తన ఏం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యంగ్ సైంటిస్ట్ గ్రూప్లో ప్రపంచం మొత్తం మీద 9 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. దాంట్లో తను ఒక్కరితే. ఉత్సాహంగా ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్తూ దేవుడు దర్శనం కోసం గుడి దగ్గర కారు ఆపింది. తిరిగి వచ్చేలోపు కారులో దొంగతనం జరిగింది. ల్యాప్టాప్, సర్టిఫికెట్స్, పాస్పోర్ట్ అన్నీ కొట్టేశారు. కొన్నేళ్ల కళ క్షణంలో చెదిరిపోయింది. పోలీసులు పెట్టి కేసు పెట్టి దొంగను కూడా పట్టుకోలేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నెగ్లిజెన్స్ అనే పేరుతో మరో ఛాన్సు ఇవ్వలేదు. ఓదార్చాల్సిన సొసైటీ గేలి చేసింది. తను తట్టుకోలేకపోయింది. ఎప్పుడు గది తలుపులు తెరిచినా చదువుతూ కనిపించేది. అలాంటిది ఒకరోజు గది తలుపులు తెరిచేసరికి తను అంతేకాదు, పార్క్ చేసున్న కారులో స్టీరియో సిస్టమ్ కొట్టేసి ఇగ్నిషన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు దొంగ. ఏసీ ఆఫ్ అవడంతో బ్యాక్ సీట్ లో ఉన్న 2 ఏళ్ల పసి పిల్లాడు ఊపిరాడక. మీరు సింపుల్ గా ఫోన్లు, పర్సులు, ల్యాప్టాప్లు కొట్టేస్తారు. కానీ వాటితో ముడిపడి ఉన్న జీవితాల్ని, దానివల్ల జరిగే నష్టాల్ని మాత్రం పట్టించుకోరు. ఏం చెయ్యాలి మీలాంటి వాళ్ళని? ఒంటి మీద నొప్పి భరిస్తున్నావంటే గుండెల్లో అంతకంటే ఎక్కువ బాధ ఉండాలి.
కిన్ని దినాలు నా గురించి ఆలోచించినా సరు, కానీ ఇంత దూరం ఆలోచించలేకపోయినా. చైన్లు లాక్కెళ్ళుడు, బ్యాగులు, పర్సులు, కొట్టుకెళ్ళుడు, అమ్ముకునుడు. గా టైంలో ఎంతెంతమంది ఏడిచినారో ఆగమైనారో ఆలోచిస్తుంటేనే నేను చేసింది చిన్న తప్పు కాదు సార్, తెలియకుండా పెద్ద తప్పే చేసిన. గా 2 ఏళ్ల బిడ్డ చనిపోనీకి నేనే కారణం. బండ్ ఆఫ్ చేసి డెక్ తీసుకుని లాక్ చేసి నన్ను నేను కాపాడుకొని చూసిన. బిడ్డ ఊపిరాగిపోతుందని సూచించలే. బిడ్డను చంపింది నేనే, నీ బిడ్డను చంపింది నా సొంటోడే. ఇది నిజం. నీలాంటి వాళ్ళ నుండి నేను వినాలనుకున్న నిజం. నీర్జా, 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 రే నీర్జా అక్కడ ఎందుకుంది? రే నీర్జా అక్కడ ఎందుకుందిరా? మన అనుకునే వాళ్ళకి మనం ఏమిటో తెలియాలి కదా, నీర్జా. అందుకే కాన్ఫరెన్స్ కాల్ చేశా. నీర్జా మాట్లాడు. నీర్జా తను వినాల్సింది వింది, వెళ్ళిపోయింది. నువ్వు కారులోనే కాదు, జీవితంలో కూడా ఇక నుంచి ఒంటరి వాడివే. నా కూతురు చావుకి కారణమైన వాడు తెలియలేదు, కానీ ఆ పిల్లాడి చావుకి కారణం నువ్వని తెలుసుకున్నాను. దోచుకోవడానికి మీకు నిమిషం పని, కానీ కోలుకోవడానికి మాకు కొన్నేళ్లు పడుతుంది. పోలీసులు, చట్టాలు నీలాంటి వాళ్ళని చాలా జాలిగా చూస్తున్నాయి. అందుకే నేనే తేల్చుకుందామని డిసైడ్ అయ్యా. 3 నెలలు రెక్కీ చేశా, నీ నెట్వర్క్ ని స్పాట్ చేశా. ఇక్కడ కారు ఉందన్న ఇన్ఫర్మేషన్ నేనే పాస్ చేశాను. నా కష్టానికి రిజల్టే నువ్వు. బిడ్డ నా వల్ల చనిపోయిందని నాకు ఇప్పటివరకు తెలియదు సార్. తెలిస్తే అప్పుడే ఒప్పుకునేటోడిని. ఇప్పుడు ఒప్పుకున్నా కదా సార్, ప్లీజ్ ఇడ్చేసి. నీరజన్ చూడాలని ఉంది సాబ్. ఆహా, వదిలేస్తే ఏం చేస్తావురా? నీ వైఫ్ని కన్విన్స్ చేస్తావు, నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటావు. అలా జరగకూడదు. నాలోంటోళ్ళ ఉసురు నీకు నీ ఫ్యామిలీకి తగలాలి. ప్రేమించినోళ్ళు దూరం అయితే కలిగే బాధ నీకు తెలియాలి. అస్సలు కథ ఇప్పుడే మొదలైంది. సాబ్ సాబ్ ప్లీజ్. మా రాజు అట్టంటాడు కాదు సార్, కష్టపడి పనిచేసుకుంటాడు, నేను బాగా చూసుకుంటాడు. రాజు అంటే గిట్టినోళ్ళు మీకు ఏదేదో చెప్పుంటారు సార్. అంతలా ఎలా నమ్ముతున్నావమ్మా? నా మీద, నా బిడ్డ మీద కొట్టేసి చెప్పిండు సార్. ప్రాణం పోయినా నాకు ఇచ్చిన మాట తప్పండి నా రాజు. రాజు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఎక్కడున్నాను మీకు ఏమైనా తెలుసా సార్? హలో హలో సార్, హలో. నీరజ, ఎట్లున్నావు? నిన్ను చూడాలని ఉంది. నీరజ, నీరజ, వచ్చేస్తా నీరజ, వచ్చేస్తా నీరజ, నిన్ను చూడాలని ఉంది. వచ్చేస్తా.
నీరజ, నీరజ, నేను రాజు. నీరజ, 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 ఒక్కసారి నేను చెప్పేది తిను. నీరజ, లోపల రాని. నీరజ, నేను చెప్పేది నువ్వు. నీరజ, ప్లీజ్ తలుపుతీ. నీరజ, 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 నన్ను మాఫ్ చేయి ప్లీజ్. నీరజ, నీరజ, నీరజ. తెలియకుండా చేస్తే తప్పవుతుంది. తప్పులే చేసుకుంటా పోతే నేరం అవుతుంది. నేను అదే చేసిన. నేను అనాథని, బతకనీకి దొంగనైనా. నా గురించి చెప్పకుండా నీరజని పెళ్లి చేసుకున్నా. దొంగతనం, లంజతనం దాగదని పెద్దోళ్ళు అన్నట్టు నా గురించి కూడా నీరజకు తెలిసింది. గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తను చెప్పినట్టు మంచిగా మారినా. కానీ మాదర్ చోద్ జిందగీ ఎవరిని వదలదు కదా. జాబ్లో జాయిన్ అయినాక ఆఫీస్లో చోరీ అయితే నేనే చేసిన అన్నారు. నేను మారినా అనరా అంటే ఒక్కసారి కూడా నమ్మలే. అప్పుడు సమజైంది నేను మారినా ఈ సొసైటీ నమ్మదని. అందుకే మళ్ళీ షురూ చేసిన. ఒక తల్లికి బిడ్డను దూరం చేసిన. నా బిడ్డకు నేను దూరం అవుతున్నా. నువ్వు నా లెక్క ఏ తప్పు చేయలే. నీకెందుకు ఈ శిక్ష? పో. నిన్నొక్కసారి కలిసి మాఫ్ చేయమని అడగాలనుంది నీరజ. కానీ ఈడికెళ్ళి బయటపడాలంటే సావు తప్ప ఇంకా సోచాయించి నీకేం లేదు. నన్ను మాఫ్ చేయి నీరజ. ఇక్కడికి రాకముందే ఈ వీడియో అప్లోడ్ చేశాను. సాబ్, ఇప్పుడు నాకే కాదు, ఈ లోకం మొత్తం నీలాంటి వాళ్ళ గురించి తెలిసిపోయి ఉంటుంది. సాబ్ 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 ప్లీజ్ సాబ్, వద్దు సాబ్. నా గురించి కాదు సాబ్, నీరజ గురించి, నా బిడ్డ గురించి సాబ్. డిలీట్ చేయి సాబ్. లేట్ అయిపోయిందిరా. ఇప్పుడు పబ్లిక్ సోషల్ మీడియాలోనే ఇల్లు కట్టుకుని బతికేస్తున్నారు. వైరస్ కంటే స్పీడ్గా వైరల్ చేసేసి ఉంటారు. ఏమని కామెంట్ చేశారో చూడు. వీడి పిల్లల్ని కూడా అలానే చంపితే తెలుస్తుంది ఆ బాధ. వీడికి కాలో చెయ్యో తీసేయాలి.
ఇలాంటి వాళ్ళని సమాజం నుంచి వెలివే ఇక్కడికి వచ్చే ముందే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. ప్రత్యూష, డాక్టర్ చక్రవర్తి పంపిన లొకేషన్ లో ఉన్నాం. కార్ లో బాంబు ఉందని డాక్టర్ వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కఠినంగా అంతేకాదు చేశారు. And ఇక్కడ ఆ దొంగ వల్ల చనిపోయిన పిల్లాడి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే పోలీసులు ఇక్కడ అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశారు. కాసేపట్లోకి ఇక్కడికి కమిషనర్ గారు రాబోతున్నారని పోలీసు వారి సమాచారం. స్నైపర్కి ఇన్ఫార్మ్ చేశారా? ఎస్ సార్. నీ చావుకి కౌంట్ డౌన్ మొదలైంది. రెడీగా ఉండు. కారు దిగుతున్నాడు, చూడరా చూడు. Sniper, take position. ఎస్ సార్. ఆన్ టార్గెట్ సార్. Wait for my command. కాపీ సార్. Doctor, what is this? This is not the right way to handle an issue. గన్ డ్రాప్ చేసి తన్ను వదిలేయండి. వదిలేయడానికి వీడు చేసింది తప్పులు కావు, నేరాలు. మీరు క్రైమ్ మాత్రమే చూస్తున్నారు, దాని కాన్సిక్వెన్సెస్ పట్టించుకోవటం లేదు. వీడు మీకు ఒక చిన్న దొంగ మాత్రమే, కానీ వీడి వల్ల ఒక పసిపిల్లాడు చనిపోయాడు. వీడి చేసిన నేరాన్ని వీడి చేతే ఒప్పించాను. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. వీడు చేసిన నేరానికి వీడికి శిక్ష పడాలి. దట్స్ వై ఐ హావ్ డిసైడెడ్ టు పనిష్ హిమ్. డాక్టర్, దానికి మేమున్నాం, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. మీకు సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న దొంగతనం నా కూతుర్ని చంపేసింది. మీ సిస్టమ్ దాన్ని పెట్టి కేసుని పక్కన పెట్టేసింది. అదే సిస్టమ్ అంటే వీడికి భయం ఉంటే ఆ చిన్న పిల్లాడు బతుకుండేవాడు. డాక్టర్, ఈ పోలీసులు చట్టాలు ఏం చెయ్యవు. చంపేయండి సార్ వాణ్ణి, చంపేయండి. అమ్మా ఒక్క నిమిషం, నేను మాట్లాడు. వీళ్ళు అలానే మాట్లాడతారు, వదలకండి. లేరా డాక్టర్, పేషెంట్కి జ్వరం వస్తే సర్జరీ చేస్తారా? రాంగ్ ట్రీట్మెంటే కాదు, లాని చేతుల్లో తీసుకోవడం కూడా నేరమే. డోంట్ డూ దాట్. ఇట్స్ అన్ఎథికల్ అండ్ ఇల్లీగల్. బిడ్డ ప్రాణం తీసిన వాడిని ప్రాణాలతో వదలకండి, చంపేయండి, చంపేయండి. రేయ్, మంచినీళ్ళు ఇవ్వు. సాబ్, ఆ కారులో దొంగతనం నేనే చేసిన. బిడ్డ నా వల్లే చనిపోయిండు.
దొంగతనం చేసేటప్పుడు ఏ రోజు భయమేలే, కానీ ఇప్పుడు బతకాలంటేనే భయమవుతుంది. నీరజ, నీకు ఇచ్చిన మాట తప్పిన, తప్పు మీద తప్పు చేసిన, నిన్ను ఈడి వరకు తెచ్చిన, నన్ను మాఫ్ చేయి నీరజ. ప్లీజ్. ప్లీజ్ నీరజ. ఈ పోలీసుల వల్ల న్యాయం జరగదు సార్. చంపేయండి సార్ వాడిని, చంపేయండి. డిస్కషన్ ఏంటి సార్? చంపేయండి సార్ వాడిని, చంపేయండి. ఇలాంటి బతకూడదు. చంపేయండి. 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 చంపేయండి సార్. చూసావా, ఇది నేను నీ కథకి రాసిన ముగింపు. గెట్ రెడీ. Sir, can I take the shot? వెయిట్. డాక్టర్, లీవ్ హిమ్. Take him. చేసిన పాపాలు నాతోటి పోవాలి సార్. హౌస్ నా భార్యకి బిడ్డకి తగలకూడదు. In a shocking turn, the thief took a bullet. Everybody is buried here and బుల్లెట్ కారణంగా ఆ దొంగ Send the ambulance ASAP. Just come on fast. Wait. రాజు, హే రాజు, రాజు. డాక్టర్ గారు, ఇస్ హీ సేఫ్? ఇది మీరు, ఇది కాదు. తప్పు చేసిన ప్రతి వాడిని చంపుకుంటూ పోతే ఈ భూమి మీద ఎవడు మిగలడు. మారటానికి అవకాశం ఇవ్వాలి, ప్రయత్నించాలి. యువర్ మోడస్ ఆపరాండి వాజ్ రాంగ్, ద రిజల్ట్ వాజ్ గుడ్. ఐల్ సీ వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ యాజ్ పర్ ద లా. కస్టడీలోకి తీసుకో. నిన్ను చంపడానికి వచ్చాను, కానీ నా కోసం నీ ప్రాణం అడ్డుపెట్టు.
నౌ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రేపు పొద్దున్న ప్రెస్ మీట్లో బ్రీఫ్ చేయడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది సార్? నో క్వశ్చన్. క్లియర్ ది ఏరియా అండ్ ర్యాప్ ఇట్ అప్. లెట్స్ గో. సారీ. భక్తులారా, చివరిగా చెప్పేదేంటంటే కాలం పెట్టే ప్రతి కష్టం వెనకాల బలమైన కారణం ఉంటుంది. పాపానికి ప్రాయశ్చిత్తం, నేరానికి శిక్ష. ఇదే ధర్మం. ఇంతటితో ఈ సత్సంగానికి ముగింపు పలుకుతూ ఓం శ్రీ లలితాదేవ్యై నమః. శుభం.